హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సో ఈరోజు నేను హాఫ్ శారీ కస్టమైజ్ చేసుకుందాం అనేసి మీషో నుంచి కొన్ని శారీస్ అయితే ఆర్డర్ చేశాను. సో ఎలా ఉన్నాయి అనేది చెక్ చేద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అందరికీ తెలుసుంటుంది. ఈ మధ్య బాగా ఇన్స్టాలో ట్రెండింగ్ శారీ అనమాట. ఇది నేను పిల్లలకి ఫ్రాక్ కుట్టిస్తాము అనేసి ఈ శారీ అయితే తెప్పించాను. నిజంగా చాలా బాగుంది, రెడ్ కలర్లో వచ్చింది. అండ్ శారీ నేను ఆర్డర్ చేసినప్పుడు శారీ డీటెయిలింగ్లో ఈ పైపింగ్ అయితే లేదు, బట్ ఈ శారీకి అయితే వచ్చిందనమాట. అండ్ శారీలో మొత్తం ఈ మనకు హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ హార్ట్స్ మొత్తం మనకు థ్రెడ్డింగ్లో వచ్చింది. క్వాలిటీ విషయానికి వస్తే బాగానే ఉంది. అండ్ ఈ ఫ్రాక్ అయితే ఇద్దరు పిల్లలకి అవుతుంది. నేను మా పెద్ద పాపకి అండ్ మా చెల్లి వారి కూతురికి అయితే కుడుతున్నాను. ఇందులో మనకు రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది. క్లాత్ డీటెయిల్ వచ్చేసి జార్జెట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రెండ్స్. సో సపరేట్గా పీస్ అయితే ఆల్రెడీ మనకి ఇచ్చాడు. సో నేను క్వాలిటీకి అయితే 10/10 ఇస్తాను, అంత బాగుంది. ఇంకా ఫ్రాక్ కుట్టితే అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో దీనికి నేను లైనింగ్ కూడా ఆన్లైన్లోనే మీషోలో తెప్పించాను. అండ్ క్రేప్ అనమాట. అరౌండ్ 230-280 రూపీస్లో క్రేప్ అయితే ఉంది మనకు. జనరల్గా పాలిస్టర్ లేకపోతే కాటన్ యూస్ చేస్తాము. కాటన్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టానర్లో తక్కువ ఉంటుంది కదా. సో పాలిస్టర్ వచ్చేసరికి క్వాలిటీ అంతగా నచ్చదు. సో నేను ఏం ట్రై చేశానంటే క్రేప్ ట్రై చేశాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నాకు అరౌండ్ 60 రూపీస్కి పర్ మీటర్ దొరుకుతుంది. అదే క్వాలిటీలో నాకు ఆన్లైన్లో కూడా దొరికిందనమాట. సో మమ్మీ వాళ్ళ దగ్గర కొన్న క్వాలిటీ ఏంటంటే కొంచెం విడత అనేది ఎక్కువ ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంది. ఇక్కడది ఏంటంటే విడత వచ్చేసి కొంచెం ఒక 2 or 3 ఇంచెస్ వరకు అయితే తక్కువ ఉంది. క్వాలిటీకి అయితే ఒక 10 అలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ పాలిస్టర్ కన్నా చాలా బెటర్ అని నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది లైనింగ్ అనమాట. దీని మీదకి నేను తెప్పించాను. మనకు మీషోలో ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి మనం 100% ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. టానా చాలా పెద్ద ఉంటుందండి. మనకి ఇంత పెద్ద టానా మనకు ఏమంటారు పాలిస్టర్ కానీ లేకపోతే బయట దొరకదు. అరౌండ్ అది కూడా 35 రూపీస్ మీటర్. అదే దాంతో బట్టి ఇది తెచ్చుకుంటే 2 ఫ్రాక్లు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. అంత బాగుంది. సో నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను టానా ఎట్లా ఉంటుంది అనేది. ఎంత అంటే చెక్ చేసిన తర్వాత 5 మీటర్స్ వచ్చిందా లేదా అనేది కూడా మీకు చెప్తాను. క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మెయిన్ వచ్చేసి క్లాత్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు ఉతికినా మనకు రింకిల్స్ రావడం అట్లాంటి ఇష్యూసే ఉండవు అనమాట. అంత బాగుంటుంది. కట్ చేసారే. పాలిస్టర్లో మనకు లెంత్ విడ్త్ చాలా ప్రాబ్లం వస్తుంది. అదే మనకు పాలిస్టర్లో ఒక ఫ్రాక్ కుట్టాలి అంటే అరౌండ్ 3 మీటర్స్ కావాలి పిల్లలకి. అదే ఇందులో అయితే అంత అవసరం ఉండదు, ఎందుకంటే మనకు దాంట్లో పీసెస్ జాయిన్ అవుతాయి, అవన్నీ ముక్కలు మనం యాడ్ చేయాలి పాలిస్టర్లో. ఇందులో మనకు విడ్త్ పెద్దగా ఉండడం వల్ల మనకు అంత టైం సేవింగ్ అవుతుంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేనైతే మీకు లింక్ ఇచ్చేస్తాను, అందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. రెడ్ కలర్ క్రేప్ లైనింగ్ తెప్పించిన తర్వాత మళ్ళీ నాకు చాలా బాగా నచ్చింది అనేసి మళ్ళీ పింక్ అయితే తెప్పించాను. ఇవన్నీ లైనింగ్స్ నేను ఫ్రాక్లు ఇంకా లెహంగాల కోసమే తెప్పించుకుంటాను. ఆల్మోస్ట్ నాకు టైం సేవింగ్ పని, ముక్కలు అట్లాంటివి అటాచ్ చేయకుండా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనేసి ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే నేను నార్మల్గా ఇలాంటి క్రేప్స్ తెచ్చుకునేదాన్ని. ఈ వీడియోలో చూపించిన శారీస్ క్రేప్ క్లాత్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేకపోతే స్క్రీన్ మీద కోడ్స్ కూడా ఇచ్చాను. ఆ కోడ్స్ వెళ్ళి మీషోలో టైప్ చేసినా మీరు శారీ అనేది ఈజీగా పర్చేస్ చేయొచ్చు. క్రేప్ క్లాత్ ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. డిఫరెంట్ కలర్ అయితే తెప్పించాను, చూడాలి అది ఎంత వరకు బాగా వస్తుంది అనేది. సో నేను తెప్పించిన కలర్ అనమాట. దీన్ని కుట్టిన తర్వాత నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోని అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి. సో ఈ కలర్ వచ్చేసి ఆనియన్ కలర్. చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే. ఇది వచ్చేసి పళ్ళు.
సో ఈ పళ్ళు ఇంత వేస్ట్ అయినా కూడా మనకి ఈజీగా చాలా హెవీగా గేరా వచ్చేటట్టుగా లెహంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ శారీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. శారీ ఆల్ ఓవర్గా చాలా బాగుందండి, కలర్ కూడా బాగుంది. బార్డర్ వల్ల హైలైట్. ఇప్పట్లో ఇలాంటి బార్డర్స్ మనకు దొరకడం లేదు. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. మెయిన్ నాకేంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఉండడం వల్ల నేను ఇది ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నాకు ప్లెయిన్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టము, అందుకనేసి ఇదైతే బ్లౌజ్. సో ఇప్పుడు మనకు దుపట్టా కావాలి అంటే మనం షాప్స్ తిరగలేము. ఎందుకంటే నాకైతే పర్సనల్గా నాకు ఎక్కడ మంచి షాప్సే లేవు. సో తిరగడానికి మా వారికి టైము లేదు. అందుకనేసి నేనైతే మ్యాక్సిమం ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాను. సో కష్టపడి ఒక మ్యాచింగ్ అయితే ట్రై చేశాను. మ్యాచ్ అయిందా లేదా అనేది చూడాలి. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీకి నేను దుపట్టా లాగా కన్వర్ట్ చేస్తాను. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. మనకు ఆన్లైన్లో అయినా ఎలాంటివైనా దొరుకుతాయి, కానీ వెతకడానికి కొంచెం టైం పడుతుంది అంతే తప్పక. బట్ క్వాలిటీ చాలా బాగుందండి ప్లెయిన్ శారీ. దీనిలో నేను హాఫ్ అయితే దుపట్టా చేసుకుంటాను, అంటే పట్టు లంగా ఓనికి ఓనిలాగా చేసుకుంటాను. హాఫ్ వచ్చేసి మా పాపకు ఫ్రాక్ కుడతాను, లేకపోతే చూడాలి. నాకు ప్రాఫిటే అనమాట. హాఫ్ శారీ కుట్టుకున్న తర్వాత కూడా నాకు ఈజీగా 3 మీటర్స్ అయితే మిగిలిపోతుంది కదా, దానివల్ల నేను ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు, పిల్లలకన్నా ఏదన్నా కుట్టొచ్చు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మీషో శారీస్ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.